ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం రోజని డేట్ అని మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఏజెంట్లని కౌంటింగ్ సెంటర్ల వాళ్ళ వద్ద ఉంచి ఆయన ఏదో చేయడం కోసం ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది మాకు. అది ఓకే, ఒక నాయకుడిగా కార్యకర్తల్లో ఒక పొటెన్షియల్ని అంటే ఒక బలాన్ని నింపడం కోసం, ధైర్యాన్ని నింపడం కోసం ఆడిన మాటలా అనిపించింది. అక్కడితో వదిలేద్దాం. అయితే తగునా అమ్మ అంటూ మా ఉత్తరాంధ్ర చెందిన మా మంత్రి, జ్ఞానం లేని మంత్రి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయన దాన్ని రిపీట్ చేశారు. వాస్తవాలు ఏంటో ఆయన తెలుసు. ఆ వాస్తవాలని అదే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకూడదు. అధినాయకుడు మాట్లాడాడు, అది ఓకే. నువ్వు ఉత్తరాంధ్రకి ప్రతినిధి అని చెప్పి, సీనియర్ నాయకుని అని చెప్పి, ఇంతకీ నువ్వు గెలిచే పరిస్థితి ఉందా నీ నియోజకవర్గంలో? లేదు. లేనప్పుడు నువ్వు ముహూర్తం ఎలా పెడతావు? నాకు అర్థం కాక అడుగుతాను. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎర్రోలు అనుకుంటున్నావా? సత్యబాబు, నువ్వు సారా డబ్బులు మందు ఇచ్చి ఎక్కడెక్కడ ఎవరెవరికి వెళ్ళాలో, ఏ పార్టీ నుంచి ఎవరికి వెళ్ళాలో నువ్వు డిసైడ్ చేసే రోజులు పోయి ఇప్పుడు జనం చేతిలోకి రాజకీయం వచ్చేసింది. నాయకుడు చెప్పినట్టు జనం వినేవారు. అది నువ్వు 10 సంవత్సరాల కింద రాజకీయం. ఈరోజు నువ్వు గెలాలా వద్దనేది జనం డిసైడ్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది రాజకీయం. మీరు చేసిన దుర్మార్గాల వల్ల, మీరు చేసే జ్ఞానం లేని రాజకీయం వల్ల. కాబట్టి ప్రజా తీర్పు, ఇప్పుడు అసలైన ప్రజా తీర్పు ఇప్పుడు వస్తుంది. నిన్ను రాజకీయంగా, నిన్ను నీ నాయకుడిని సమాధి తెలుసు, నీ నాయకుడు చెడ్డోడని తెలుసు, నువ్వు దుర్యోధనుడు లాంటి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నావు అని తెలుసు. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడితో సహా అందరూ, ద్రోణాచార్యతో సహా అందరూ పోయారు. అదేవిధంగా నువ్వు, నీ తమ్ముడు, మీ ఆవిడ మొత్తం అందరూ పోతారు. అది రాసి పెట్టేసుకోండి. కాబట్టి జ్ఞానం లేని మాటలు నువ్వు ఆడడం మానే. నీకు ఎలాగ బ్రెయిన్ పనిచేయట్లేదని చెప్పుకుంటున్నారు అందరూ, కానీ అది పనిచేయట్లేదని చెప్పుకోవడానికి మీరు మాట్లాడాల్సిన పని లేదు. ఆల్రెడీ మీ చాప్టర్ అనేది అయిపోయింది. కాబట్టి ఈరోజు నేను చెప్తుంది ఒకటే, రాసి పెట్టుకోండి. మరి బొత్స అండ్ కంపెనీ, అలీబాబా అడ్వర్టైజింగ్ దొంగలైనటువంటి జగన్మోహన్ రెడ్డి, నీ పతనమే నాందిగా మరి 2019 నుంచి కూడా మీకు కష్టపడుతూ ఉన్నాం. మీరు లేని రాజకీయాన్ని నిర్మించడానికే, వైఎస్ఆర్సీపీ లేని ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి కోసం మాత్రమే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఒక త్యాగం చేశారు. ఆ త్యాగానికి ప్రతిఫలం మరి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాం కూటమి తరపున. కాబట్టి మీరు దీన్ని శిరస వహించి మరి ఎగస్ట్రాలు చేయకుండా ప్రజా తీర్పుకి కట్టుబడి ఉండి, మళ్ళీ నువ్వు ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో ముందు చూసుకోమని. ఎందుకంటే వీడు జైలుకి పోతాడు, నువ్వు పెట్టు పేడ అన్ని సర్దుకొని మరి బీజేపీకి పోతావు, మళ్ళీ కాంగ్రెస్కి పోతావు, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి బేస్మెంట్ లేని మాటలు ఇంకొకసారి ఆడితే చూస్తూ ఊరుకో. జ్ఞానం కలిగిన వాళ్ళుగా, పోరాటం కలిగిన వాళ్ళుగా, కష్టజీవులుగా, శ్రమజీవులుగా ఈ రోజు వరకు మా సొమ్ముని, మా ధనాన్ని దోచుకున్న మరి పెట్టుబడి వ్యవస్థగా మారాలనుకుంటున్నావు నువ్వు. లేదు, ఇదే ఉత్తరాంధ్రలో గైతనారంలోని తమ్ముడిని, చిగురుబిల్లిలో నిన్ను, విశాఖపట్నంలో మీ ఆవిడ్ని, ఇంకెవరైనా ఉంటే వాళ్ళని గోతీసి పాతేయడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాజకీయ సమాధి కట్టకి తీరుతాము. కాబట్టి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నది కూటమి అభ్యర్థి. రాసిపెట్టు.